నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ ఎపిసోడ్. రోజు కైలాస మానస సరోవర యాత్ర అనగానే ఇప్పుడు అందరికీ గుర్తొచ్చే సంస్థ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. ప్రతి హిందూ జీవితంలో ఒక్కసారైనా కైలాసాన్ని దర్శించి తరించాలనుకుంటారు. ఇది ఒక జీవనముక్తి యాత్రగా, జీవన సాఫల్య యాత్రగా భావిస్తారు. రారాజు వంటి కైలాస యాత్ర నిర్వహణలో 2025వ సంవత్సరంలో ఎంతోమంది యాత్రికుల్ని దిగ్విజయంగా కైలాస మానస సరోవర్ యాత్ర చేయించి ఒక అగ్రస్థానంలో నిలిచి బెస్ట్ కైలాష్ టూర్ ఆపరేటర్గా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అవార్డుని పొందిన సంస్థగా మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇటీవల మే 10, 2026 హైదరాబాద్లో జూబ్లీహిల్స్ ఈ కన్వెన్షన్ సెంటర్లో ఈ కైలాస యాత్రకు వెళ్తున్న 1000 మందికి పైగా యాత్రికులకు ఒక ప్రీ గెట్ టుగెదర్ మీట్ని నిర్వహించి యాత్ర నియమ నిబంధనలు తెలియజేసి ఒక సంచలనాన్ని సృష్టించిన, తన రికార్డ్ని తానే బద్దలు చేసిన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతినిధి కృష్ణ గారితో ఇప్పుడు మనం ఆ యాత్రకు సంబంధించి, అలాగే యాత్ర చేయించే ముందు ఈ ప్రీ గెట్ టుగెదర్ విషయాలకి సంబంధించి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే కృష్ణ గారు. ఎస్, అయితే ఏంటి ముందు ఈ యాత్రకు సంబంధించి దాదాపు 1000 మందికి పర్మిట్ వీసాస్ అప్లై చేయించి యాత్ర చేయిస్తున్నారని తెలిసింది. అలాగే వారితో ముందుగా గెట్ టుగెదర్ పార్టీ ఒకటి చేశారని తెలుస్తుంది. ఏంటి ఆ పార్టీ గురించి, అలాగే ముందు మీరు చెప్పే ముందు దానికి సంబంధించిన ఏవి ఒకసారి తప్పకుండా అండి. అత్యద్భుత సాహసోపేత కైలాస మానస సరోవర యాత్ర 2026కు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి అంకురారోపణం. ఇటీవల మే నెల 10వ తేదీ హైదరాబాద్ నగరం పరమ పవిత్రమైన కైలాస యాత్రకు సిద్ధమైన 1500 మంది సంకల్పానికి ప్రధాన వేదికయ్యింది. జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి అనే కైలాస మానస సరోవర యాత్ర ఈ అశ్వ సంవత్సరంలో చేస్తే 12 సార్లు కైలాస యాత్ర చేసిన ఫలితం లభిస్తుందని పురాణ కథనం. ఈ 2026వ సంవత్సరం ఆ పురాణాలలో చెప్పిన అశ్వ సంవత్సరం. ఈ అరుదైన సందర్భాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుండి, విదేశాల నుంచి కూడా తరలివచ్చిన సుమారు 1500 మంది యాత్రికులు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సారథ్యంలో కైలాస మానస సరోవర యాత్రకు సిద్ధమయ్యారు. వీరంతా మే, జూన్ నెలలో కైలాస యాత్రకు బయలుదేరుతుండగా ఇంకా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాలలో ఈ కైలాస యాత్ర కోసం ప్రత్యేక సమూహాలు, బ్యాచ్లు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రయాణాలకు ముందస్తుగా జూబ్లీ కన్వెన్షన్ సెంటర్లో ప్రీ టూర్ గెట్ టుగెదర్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా శ్రీ గాయత్రి టూర్స్ అధినేత శ్రీ భరత్ శర్మ గారు యాత్రికులకు సాదర స్వాగతం పలుకుతూ ఈ యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదని, అది ఆత్మ సాక్షాత్కారానికి మార్గమని వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పుష్పగిరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామివారు, ఆధ్యాత్మిక శిఖరం బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హిందూ ధర్మ పరిరక్షకులు శ్రీ సంతోష్ కుమార్ శాస్త్రి ఘనాపాటి గారు, హరికథా చూడామణి డాక్టర్ ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి గారు, ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ కొడకండ్ల రామశరణ్ శర్మ గారు, విశాఖపట్నం నుండి ప్రముఖ దేవీ ఉపాసకులు శ్రీ శ్యామలానందనాథ గారు, ఇప్పటికే 9 సార్లు కైలాస యాత్ర చేసిన శ్రీ నందిభట్ల సత్యనారాయణ శర్మ గారు తమ తమ అమూల్య ఆధ్యాత్మిక ప్రవచనాలతో యాత్రికుల్లో భక్తిభావాన్ని నింపారు. వందితో కైలాస యాత్ర జీవితకాలపు అత్యున్నత అనుభవమని వారు ఆశీర్వదించారు. అనంతరం శ్రీ గాయత్రి టూర్స్ నిర్వాహకులు యాత్రికుల సౌకర్యార్థం వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాత్రా కిట్లను అందజేయడమే కాకుండా వారి ఆరోగ్య భద్రత దృష్ట్యా ఒక ప్రత్యేక యోగా క్లాసు నిర్వహించారు. దీర్ఘకాలం నుండి యాత్రికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ సమూహంలో ప్రతిరోజు ప్రత్యేక యోగా తరగతులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 2025వ సంవత్సరంలో కైలాస యాత్ర చేసిన యాత్రికులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి వారి యాత్రా అనుభవాలు గుర్తు చేసుకుని ఈ ఏడాది యాత్ర చేస్తున్న వారందరికీ అభినందనలు తెలియజేశారు. ఆ తరువాత శ్రీ గాయత్రి టూర్స్ అధినేత శ్రీ భరత్ కుమార్ శర్మ గారు యాత్ర మార్గాన్ని క్షుణ్ణంగా వివరిస్తూ
పూర్తిగా దిశానిర్దేశం చేశారు. అనంతరం అందరూ కలిసి ఆత్మీయమైన విందు భోజనాన్ని స్వీకరించారు. ఇదే రోజు అంతర్జాతీయ మాతృదినోత్సవం కావడంతో యాత్ర చేస్తున్న మహిళా యాత్రికులను తమ సొంత కుటుంబ సభ్యులుగా, మాతృమూర్తులుగా భావించి అందరికీ చీరా సారెలు, పసుపు కుంకుమలతో ఘనమైన ఆత్మీయ సత్కారం అందజేశారు. మీ భద్రత మా బాధ్యత అనే నినాదంతో కైలాస యాత్ర నిర్వహణలో దశాబ్దాల అనుభవం, యాత్రికుల ఆనందమే తమ ధ్యేయంగా పనిచేసి ద బెస్ట్ కైలాస్ టూర్ ఆపరేటర్గా అవార్డు పొందిన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కైలాస యాత్రల నిర్వహణలో ఈ కార్యక్రమం ద్వారా మరోసారి తన అగ్రస్థానాన్ని చాటుకుంది. అన్ని యాత్రలు రాజు వంటి యాత్రలే కావచ్చు, కానీ కైలాస మానస సరోవర యాత్ర మాత్రం రారాజు వంటి యాత్ర. శివనామ స్మరణతో, భక్తి విశ్వాసాలతో ఆ కైలాసనాథుని దర్శనానికి అందరూ ఒక్కసారి సంకల్పించి సిద్ధమయ్యారు. కైలాస యాత్ర అంటే శ్రీ గాయత్రి టూర్స్ అని, శ్రీ గాయత్రి టూర్స్ అంటేనే కైలాస యాత్ర అని శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మరోసారి నిరూపించుకుంది. మనం ఓపిక ఉన్నప్పుడే తీరిక చేసుకుందాం, శక్తి ఉన్నప్పుడే కైలాస యాత్ర చేద్దాం, పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందుదాం. కృష్ణ గారు, ఒక్కసారి ఆ గెట్ టుగెదర్ డీటెయిల్స్ మీ మాటల్లో. తప్పకుండా. ముందుగా అందరికీ నమస్కారం అండి. సో శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కైలాస మానస సరోవర్ యాత్ర. సో జీవితంలో ఒక మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన, చెయ్యాల్సిన రారాజు లాంటి యాత్ర కైలాస మానస సరోవర్ యాత్ర అండి. సో యాక్చువల్లీ మనము లాస్ట్ కోవిడ్ టైం నుంచి మొన్న లాస్ట్ 2025 వరకు కూడా మన ఇండియన్స్కి పర్మిషన్స్ ఇవ్వలేదండి. సో లాస్ట్ ఇయర్ మేము ఒక 970 మందిని అయితే కైలాస్ యాత్రకి తీసుకొని వెళ్ళి రావడం జరిగింది. సో ఈ సంవత్సరము మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పటికే మనం ఒక 1000 మంది పైగా, అంటే లైక్ అరౌండ్ ఒక 1000 మెంబర్స్ని మనము బుకింగ్స్ చేసుకున్నాము. అండ్ కమింగ్ ఇంకొక 1 మంత్లో నాకు తెలిసి ఒక 1800 మందిని అయితే మేము ఈసారి కైలాస్ మానస సరోవర్ యాత్రకి తీసుకొని వెళ్ళడం జరుగుతుందండి. సో దానికి మనము ఒక చిన్న గెట్ టుగెదర్ పార్టీ అయితే పెట్టినామండి. ఎందుకు అంటే సో ఆ నియమ నిబంధనలు అండ్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాళ్ళకి కిట్ బ్యాగ్స్ ఇవ్వడము. సో ఆ రోజు మనకి మదర్స్ డే కూడా ఉండడంతో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనము చీర సమర్పించడం జరిగింది, మాతృమూర్తులందరికీ కూడా. సో ఇవన్నీ బ్లెస్సింగ్స్ ఉన్నందుకే మేము ఇంత అగ్రస్థానంలో నిలిచామని చెప్పి నేను గౌరవంగా చెప్పుకుంటున్నానండి. ఎందుకు ఈ సంవత్సరం ప్రత్యేకించి ఇంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కైలాస యాత్రకు సంబంధించి? దాదాపు 1000 మంది అప్లై చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటారు మేడం? యాక్చువల్లీ మనకి పుణ్య నదులకి పుష్కరాలు ఎలా అయితే ఉంటాయో, మనకి గంగా, యమున, సరస్వతికి నదులకి పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలానే మనకి టిబిటియన్ క్యాలెండర్ ప్రకారంగా మనకి ఈ సంవత్సరం అశ్వ సంవత్సరం అని పిలుస్తాం. సో హార్స్ ఇయర్ అనమాట. సో ఈ హార్స్ ఇయర్లో మనం కైలాస మానస సరోవర్ దర్శించుకుంటే యాక్చువల్లీ టిబిటియన్ క్యాలెండర్ ప్రకారంగా ఒక మనిషి వాళ్ళ జీవితంలో 12 సార్లు మానస సరోవర్ చుట్టూ లేదా కైలాస పర్వతం చుట్టూ పరిక్రమ చేస్తే వచ్చినంత పుణ్యము ఈసారి మనం ఈ 2026 సంవత్సరం మనము కైలాస పర్వతానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఒక పరిక్రమ చేస్తే 12 సార్లు చేసిన పుణ్యం మన అకౌంట్లో పడుతుందంట మేడం. సో టిబిటియన్ క్యాలెండర్ ప్రకారంగా ఇలా చెప్పారు. సో దానివల్ల ఈ సంవత్సరము చాలా విశేషం మేడం మన కైలాస మానస సరోవర్ యాత్ర. సో మన దగ్గర ఇండియా నుంచే కాకుండా, ఆల్ ఓవర్ ఇండియా నుంచే కాకుండా మనకి అబ్రాడ్ నుంచి కూడా చాలా బుకింగ్స్ వచ్చి రావడం జరిగింది. సో ఈ సంవత్సరం చాలా విశేషం. అండ్ చాలామంది కైలాస పర్వతాన్ని దర్శించుకోవడానికి మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్తోని వెళ్తున్నారని చాలా గౌరవంగా చెప్పుకుంటున్నాం మేడం. అండ్ ఇంకో విషయం కూడా, ఈ సంవత్సరం కొంచెం ఫేర్స్ పెరిగినట్టుగా తెలుస్తోంది. ఇది ఎందుకంటారు? మరి ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మేడం 100% అండి. మాకు రీసెంట్గానే మనకి చైనీస్ గవర్నమెంట్ నుంచి ప్లస్ ఈ నేపాల్ టూర్ ఆపరేటర్స్ నుంచి కూడా మనకు ఒక నోటీస్ రావడం జరిగింది. ఒక్క పర్సన్ పైన మనకి సమ్ అమౌంట్ ఆఫ్ $1 పెరగడం జరిగింది మేడం. సో మేమేంటి అంటే లాస్ట్ ఇయర్ ఉన్న ఫేర్స్ ప్రకారంగానే మనం కోయిట్ చేసి మనం కస్టమర్స్ దగ్గర బుకింగ్స్ తీసుకోవడం జరిగింది. సో మనకు సడన్గా ఇది వచ్చేటప్పటికి సో అయినా కూడా మేడం ఏ ఒక్క పర్సన్ దగ్గర కూడా మనం ఎడిషనల్ ఛార్జెస్ ఇప్పుడు వరకు తీసుకోలేదండి. సో మనం ఫస్ట్ ఏదైతే అమౌంట్కి కమిట్ అయినామో అదే అమౌంట్కి ఇప్పుడు కూడా ఇన్వాయిస్లో ఏ నెంబర్ అయితే ఉందో ఇప్పుడు కూడా మేము అదే పేరు మీద ఉన్నాము, అదే మాట మీద ఉన్నాము. ఒకవేళ
రేపు ఇంకొక నోటీస్ వచ్చి ఇంకొక ఇన్ని డాలర్స్ పెంచినామన్నా కూడా మేము కస్టమర్ దగ్గర నుంచి ఎడిషనల్గా ఒక్క రూపాయి కూడా తీసుకునే పరిస్థితి లేదు మేడం. ఓకే, గ్రేట్ అండి. అలాగే కైలాస యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది, ఎన్ని డేస్ ఉంటుంది ఒకసారి మీ మేడం మాటల్లో. తప్పకుండా. సో యాక్చువల్లీ కైలాష్ మానస్ సరోవర్ యాత్ర 10 రోజుల్లో అయిపోతుందండి. అంటే మనం చూస్ చేసుకున్నది హెలికాప్టర్ రూట్ అనమాట. సో హెలికాప్టర్ రూట్ అంటే కంప్లీట్ హెలికాప్టర్ ఉండదు. సో మనం యాక్చువల్లీ 10 days యాత్రలో డే 1 మనం హైదరాబాద్ నుంచి లక్నో బై ఫ్లైట్ వెళ్తాం మేడం. సో లక్నోలో దిగాక లక్నో నుంచి నేపాల్గంజ్ బై రోడ్ వెళ్తాం అనమాట. అంటే నేపాల్కి మనం ఫ్లైట్లో కాకుండా లక్నో నుంచి నేపాల్గంజ్ ఒక 4 hours జర్నీ ఉంటుంది. మనం మంచి లగ్జరీ బస్లో 4 hours మనం నేపాల్గంజ్ వెళ్ళిపోయి, సో నేపాల్గంజ్లో మనకి వాగేశ్వరి అమ్మవారి శక్తిపీఠం ఉంటుంది మేడం. సో అమ్మవారి నాలిక పడ్డ ప్రదేశం అనమాట. సో మనం ఆ శక్తిపీఠాన్ని కూడా దర్శించుకొని ఆ రోజు నైట్ మనం నేపాల్గంజ్లోనే స్టే చేసి ద వెరీ నెక్స్ట్ డే ఇన్ ద మార్నింగ్ మనం నేపాల్గంజ్ నుంచి సిమికోట్ అనే ప్లేస్కి మనం చార్టెడ్ ఫ్లైట్లో వెళ్తామండి. 18-seater చార్టెడ్ ఫ్లైట్ ఉంటుంది. ఒక 35 minutes రైడ్ ఉంటుంది. మనం 18-seater చార్టెడ్ ఫ్లైట్లో సిమికోట్ అనే ప్లేస్కి వెళ్ళిపోయి సిమికోట్ నుంచి హిల్సా అనే ప్లేస్కి మనం చాపర్లో వెళ్తాం మేడం. అదొక 1/2 hour 25 to 1/2 hour రైడ్ ఉంటుంది. సో మనం హిల్సా వెళ్ళిపోయాక అక్కడి నుంచి ఒక్క 1 kilometer మాత్రమే ఒక కర్నాలి రివర్ అని ఉంటుంది మేడం. ఆ రివర్ పైన బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మాత్రమే మనం ఒక్క 1 kilometer నడిచేది ఉంటుంది. దట్స్ ఇట్. ఇంకా ఎక్కడ కూడా నడకుండదు మేడం. అందరు అంటూ ఉంటారు కైలాస మానస్ సరోవర్ యాత్ర చాలా కష్టంతో కూడుకుందని, కానీ అవన్నీ అపోహలండి. హెలికాప్టర్ రూట్ ఏదైతే ఉందో ద బెస్ట్ రూట్ అనమాట. మనకి ఎక్కడ మన బాడీ కానీ మైండ్ కానీ స్ట్రెయిన్ కాకుండా వెళ్ళే రూట్ ఇది. సో మనం ఆ 1 kilometer క్రాస్ చేశాక మనకి చైనీస్ ఇమిగ్రేషన్ ఆఫీస్ వస్తుందండి. సో మనకి వీసాస్ పర్మిట్స్ ఆల్రెడీ అప్లై చేసి ఉంటాము. అక్కడ మన గ్రూప్ వీసాస్ మీద స్టాంపింగ్ వేయించుకొని విల్ బీ ఎంటరింగ్ ఇన్ టు చైనీస్ ల్యాండ్ అనమాట. సో వన్స్ మనం చైనీస్ ల్యాండ్లోకి వెళ్ళినాక నో మోర్ ఫ్లై జోన్, అసలు ఫ్లై జోన్ ఉండదు. కంప్లీట్గా కూడా మనం బస్లోనే ట్రావెల్ చేస్తూ ఉంటాం అనమాట. సో మనం చైనీస్ ల్యాండ్లోకి వెళ్ళాక మనం బస్ ఎక్కి మనం తక్లాకోట్ అనే ప్లేస్కి వస్తాం మేడం. సో తక్లాకోట్ ఈజ్ లైక్ మనము ఆ రోజు ఆఫ్టర్నూన్ వరకు తక్లాకోట్ రీచ్ అయిపోతాము. ఆ రోజు మొత్తం మనం అక్కడే స్టే చేస్తాము. ప్లస్ నెక్స్ట్ డే కూడా మనం ఎటువంటి ట్రావెలింగ్ పెట్టుకోకుండా కంప్లీట్ మన బాడీ ఆ క్లైమేట్కి అక్లమటైజ్ అవ్వడానికి నెక్స్ట్ డే మొత్తం మనకి రెస్ట్ ఇస్తాం ఎడిషనల్గా. సో కంప్లీట్గా రెస్ట్ ఇచ్చేసి దాని నెక్స్ట్ డే మేడం మనం అక్కడి నుంచి ఒక 2.5-3 గంటలు ట్రావెల్ చేస్తే మనకి మానస్ సరోవరం వచ్చేస్తుందండి. సో మానస్ సరోవరం మొత్తం చుట్టూ కూడా 100 kilometers ఉంటుంది. మనం మానస్ సరోవరం చుట్టూ కూడా మనతో బస్సుతోని పరిక్రమ చేస్తాం. బస్సుతోని పరిక్రమ చేసేసి ఆ రోజు రాత్రి మనం మానస్ సరోవర్ దగ్గరలోనే మనం మడ్ హౌసెస్ స్టే ఇస్తాం మేడం. యాక్చువల్లీ మనం అన్నీ కూడా 4-star హోటల్స్ ఇస్తామండి ప్రతి చోటు కూడా, కానీ అక్కడ మనకి ఫెసిలిటీస్ ఉండవు. సో మడ్ హౌసెస్లో అక్కడే సరోవర్ దగ్గరనే మనం అకామిడేట్ ఇస్తాము. అంటే నెక్స్ట్ డే మనకి బ్రహ్మముహూర్తం ఉంటుంది మేడం. మార్నింగ్ 3 నుంచి 4 మధ్యలో బ్రహ్మముహూర్తం టైంలో దేవతలు నక్షత్ర రూపంలో వచ్చి సరోవరంలో స్నానం ఆచరించి వెళ్ళే దృశ్యాన్ని మనం కల్లారా చూడొచ్చండి. అసలు అది ఎలా ఉంటుందంటే మేడం, ఒక నాస్తికుడిని కానీ మనం అక్కడ తీసుకెళ్ళి అవి చూపించామనుకోండి, వాడు రిటర్న్ వచ్చేటప్పుడు హరహర మహాదేవ్ అనుకుంటూ వస్తారు మేడం. అద్భుతమైన ప్లేస్ అనమాట. అంటే యాక్చువల్లీ బ్రహ్మ అది క్రియేట్ చేసిందే మన దేవతలందరూ వచ్చి అందులో స్నానం ఆచరించాలి అని చెప్పి సృష్టించారు. సో ఈ కైలాస పర్వతం అంటే మేడం సాక్షాత్తు మన పార్వతీ పరమేశ్వరులు నివాసం అనమాట. అది అక్కడ పూజలు ఉండవు, అభిషేకాలు ఉండవు, హోమాలు ఉండవు, గుడి ఉండదు, గోపురం ఉండదు మేడం. జస్ట్ ఆ పర్వతాన్ని చూడడానికి ఆ 2 కళ్ళు సరిపోవండి. ప్లస్ అక్కడ ఏ చెట్టును చూసినా, ఏ పుట్టను చూసినా, జలపాతాలు చూసినా, వాటర్ చూసినా కూడా ప్రతి దాంట్లో కూడా మేడం పరమేశ్వరుడు కనిపిస్తారండి. నేచరే గాడ్ అంటే కరెక్ట్. సో ఇంకా అదేంటంటే ఒక స్థాయి వరకే మేడం ఈ పూజలు పునస్కారాలు దేవుడితోని కనెక్షన్ ఏర్పరచుకోవడానికే. సో అవన్నీ అయిపోయాక ఇంకేం లేదు మేడం, ప్రతి చోట దేవుడే మేడం. అది కూడా అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే మేడం, అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళాక మనకి రిలేషన్స్ ఉన్నాయి, మనం ఇంటికి వెళ్ళాలి, నేను ఆ జాబ్ చేస్తాను, నా స్కిల్ అంతా నథింగ్ మేడం, ఒక్కటే ధ్యాస మహాశివుడు, దట్స్ ఇట్. సో ఇంత అద్భుతమైన ప్లేస్లో మనము ఆ సరోవరం దగ్గర ఆ సన్నివేశాలన్నీ చూసుకొని మళ్ళీ ఆ రోజు అక్కడి నుంచి డార్చిన్ అనే ప్లేస్కి వచ్చేస్తామండి. సో డార్చిన్లో మనం స్టే తీసుకొని నెక్స్ట్ డే డార్చిన్ నుంచి యమద్వార్ అని ఒకటి ఉంటుంది, అంటే కైలాస పర్వతానికి ఎంట్రన్స్ అనమాట.
సో మనం యమద్వార్లోంచి ఒకసారి వెళ్తే మనకి పునర్జన్మ ఉండదని చెప్పి నమ్ముతారు. సో అది చేసుకొని మనకి పరిక్రమ అక్కడ నుంచి మనకి పరిక్రమ మొదలవుతుంది మేడం. 3 రోజుల పరిక్రమ ఉంటుంది. సో ఫస్ట్ డే పరిక్రమ ఒక 14 కిలోమీటర్లు ఉంటుంది. ఆ పరిక్రమ అయ్యాక మనం నైట్ హాల్ట్ ఇస్తాము. అంటే వాక్ చేసుకుంటూ వెళ్ళాలి, పర్వతం చుట్టూ ఒక ప్రదక్షిణ అనమాట. సో ఫస్ట్ డే పరిక్రమ 14 కిలోమీటర్లు ఉంటుంది, సెకండ్ డే పరిక్రమ ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది, మళ్ళీ థర్డ్ డే పరిక్రమ ఒక 16 కిలోమీటర్లు ఉంటుంది. అలా తీసుకొని మనం లాస్ట్ డే పరిక్రమ చేసేటప్పుడు మనకి గౌరీకుండ అనే ఒక ప్లేస్ కనిపిస్తుంది మేడం, వేర్ పార్వతమ్మ వారు స్నానం ఆచరించిన ప్రదేశం అనమాట. మనం చూస్తూ ఉంటాం, మనకి వినాయక చవితి టైంలో మన అమ్మ నాన్నలు కూర్చోబెట్టి మనకి స్టోరీస్ చెప్తూ ఉండేవాళ్ళు, వినాయకుడు ఎలా పుట్టాడు. అమ్మవారు పసుపుతోని వినాయకుడిని చేసిన ప్రదేశం కూడా అదే మేడం. సో ఆ ప్రదేశం కూడా మనం హ్యాపీగా చూసుకొని మళ్ళీ యమద్వార్ వచ్చేసి, మళ్ళీ డార్చిన్ వచ్చేసి, డార్చిన్ నుంచి తక్లాకోట్ వచ్చి, తక్లాకోట్ నుంచి హిల్సా నుంచి సిమికోట్ వచ్చి, అక్కడ నుంచి నేపాల్గంజ్ వచ్చి, నేపాల్గంజ్ నుంచి లక్నో వచ్చేస్తాం, లక్నో టు హైదరాబాద్. దిస్ ఈజ్ హౌ ద 10 days ట్రిప్స్ గోస్ ఆన్ అండి. సో ఇదంతా ప్రాసెస్ కూడా ఎంత సురక్షితంగా మేము మా కస్టమర్స్ని తీసుకొని వెళ్ళామో అంతే సురక్షితంగా మళ్ళీ రిటర్న్ తెచ్చే బాధ్యత శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చాలా గౌరవంగా చెప్పుకుంటున్నాను మేడం. అయితే ఇక్కడ మీ మాటల్లో హెలికాప్టర్ రూట్ గురించి చెప్పారు, అది చాలా ఇంపార్టెంట్ అని కూడా. కానీ చాలా కంపెనీస్ అనుకున్నట్టుగా ఆ రూట్ ప్రొవైడ్ చేయవు అని కూడా విన్నాం. కానీ ఎందుకు హెలికాప్టర్ రూట్ మీ దగ్గర ఎక్కువగా ట్రస్ట్ చేసి వస్తున్నారు? మేడం ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామందికి టైం ఉండదు, కొంతమందికి ఓపిక ఉండదు. టైము ఓపిక రెండు కూడా కొంతమందికి ఉండవు. సో ఇప్పుడు మనం బై రోడ్ వెళ్ళామనుకోండి మనకి 16 to 18 days పడుతుంది మేడం. అండ్ ప్రతిరోజు కూడా మనం ఒక 10-12 గంటలు బస్లో ట్రావెల్ చేస్తూనే ఉండాలి. సో ఇవన్నీ అంటే మనకి కాళ్ళు వాచిపోయి ఓపిక ఉండక మనం ఆ ప్రదేశానికి వెళ్ళి అంత ప్రశాంతంగా కూడా మనం ఉండలేం. మనం ఆరోగ్యం బాగాలేకపోతే మనం దర్శనం చేసుకోలేం మేడం, సంతృప్తిగా చేసుకోలేం. సో ఇదేంటంటే షార్ట్ అండ్ స్వీట్, చాలా హ్యాపీగా, చాలా స్ట్రెయిన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా ఓపిక పెట్టుకొని మనం హెలికాప్టర్ రూట్లోనే, అంటే మనం ప్రిఫర్ చేసేది అదే. అట్ ద సేమ్ థింగ్ మన కస్టమర్స్ అందరూ కూడా హెలికాప్టర్ రూట్నే ప్రిఫర్ చేస్తున్నారు మేడం. అలాగే మానస్ సరోవర్ యాత్ర అంటేనే హై ఆల్టిట్యూడ్ ఉన్న యాత్ర. మరి అక్కడ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా, హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తే ఎట్లా హ్యాండిల్ చేస్తారు? మనం తప్పకుండా మనకి కైలాష్ మానస్ సరోవర్ యాత్రలో చైనీస్ ఇమిగ్రేషన్ దాటినాక నుంచి మన సిబ్బంది ఉంటారు మేడం, అక్కడ మన మెడికల్ టీం ఉంటారు. అంటే చైనీస్ గవర్నమెంట్ మెడికల్ టీం ఉంటారు, ప్లస్ యాజ్ ద సేమ్ థింగ్ మన క్రూ కూడా ఉంటారు. అంటే వాళ్ళు చిన్న ఆక్సిజన్ సిలిండర్స్ పాకెట్లో క్యారీ చేసి అందరినీ మానిటర్ చేసుకుంటూ, ఎవరికి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని వాళ్ళతోనే ఉండి ప్రతి ఒక్కటి చాలా పర్సనల్ కేర్, టాబ్లెట్స్ కానివ్వండి, మన మెడికల్ కిట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అట్ ద సేమ్ థింగ్. ప్లస్ మనకి ఆన్లైన్ డాక్టర్ కన్సల్ట్ కూడా ఉంటుంది మేడం. సో ఇది కూడా మనకి ఒక సపోజ్ హై ఆల్టిట్యూడ్లోకి వెళ్తున్నాము, ఎవరికైనా ఇబ్బంది అవుతే మన డాక్టర్తోనే డైరెక్ట్ వీడియో కాల్ అరేంజ్ చేస్తాము. సో ఆయన ఇచ్చిన మెడికేషన్స్ మనం అక్కడ లోకల్లో ఉన్న డాక్టర్స్ని పిలుచుకొని అక్కడ మెడికేషన్ ఇప్పించుకొని ఈ ప్రకారంగా మనం హెల్త్ ఇష్యూస్ లేకుండా అయితే మనం చేయగలుగుతాం మేడం. 100% చాలా కేర్ అయితే తీసుకుంటాం, డెఫినెట్గా ఉంటుంది. ఓకే. అయితే మరి ఈ యాత్రకు సంబంధించి ఏజ్ లిమిట్ ఉంటుందా? మేడం ఏజ్ లిమిట్ ఉందండి. యాక్చువల్లీ 13 years నుంచి 70 years వరకే దీనికి పర్మిషన్స్ ఇస్తారు ఏజ్ లిమిట్కి. కాకపోతే శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏంటి అంటే మేడం 75 సంవత్సరాలు ఉన్న వాళ్ళని కూడా మేము ఈసారి తీసుకెళ్తున్నాం మేడం. సో ఆల్రెడీ వాళ్ళకి వీసాస్ కూడా అప్రూవ్ అవ్వడం జరిగింది, మే బ్యాచ్లో వెళ్తున్నారు వాళ్ళు. సో ఏంటంటే దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఒకవేళ 70 ఏళ్ళ కన్నా దాటిన యాత్రికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి చైనీస్ గవర్నమెంట్కి మనం ఒక $1000 డిపాజిట్ చేయాలి. $1000 డిపాజిట్ చేస్తే, అంటే ఎందుకు డిపాజిట్ చేయమంటారంటే అక్కడ హై ఆల్టిట్యూడ్లో ఏమన్నా మెడికల్ ఎమర్జెన్సీ హెల్త్ ఇష్యూస్ వస్తే ఇమీడియట్గా వాళ్ళ టీం రెస్పాండ్ అవుతారు. వాళ్ళ మెడికల్ టీం రెస్పాండ్ అయ్యి మనకి ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు. సో మనకు ట్రీట్మెంట్ ఇచ్చిన దాంట్లో నుంచి అది డిడక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఒకవేళ దేవుడి దయ వల్ల ఏం కాకపోతే ఎవ్రీ రూపీ విల్ బి రిఫండబుల్ అండి. ఓకే, యా. ఎస్. అలాగే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్ని రోజుల యాత్ర కాబట్టి. మరి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఫుడ్ ఎలా ఉంటుంది మేడం? యాక్చువల్లీ కైలాస మానస్ సరోవర్ యాత్రకి ఏంటి అంటే మనము ఇందాక చెప్పినట్టు మనం సిమికోట్ వెళ్ళే ప్లేస్ వరకు కూడా మన తెలుగు భోజనం మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే కొన్ని ప్లేసెస్లో కొంచెం రైస్ తేడా ఉంటుంది మనకి నేపాల్కి. సో మనకి దాల్ కానివ్వండి, పప్పు అంటే పచ్చళ్ళు మనమే తీసుకొని వెళ్తాం. ఏముంది మేడం ఆ క్లైమేట్లో మన ఆవకాయ పచ్చడితో ఒక్క ముద్ద తిన్నా చాలు. సో ఫుడ్ దగ్గర మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ మనం వన్స్ చైనీస్ ల్యాండ్లోకి ఎంటర్ అవుతే మనకి వాళ్ళ హోటల్ వాళ్ళే మనకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఫ్లేవర్డ్ రైస్ కానివ్వండి, కొంచెం సలాడ్స్ ఇలాంటివి. కానీ ఫుడ్కి మాత్రం ఎక్కడ ఇబ్బంది అయితే ఉండదు మేడం. హ్యాపీగా ఈ 10 days కూడా మనకి కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి మనం ప్రొవైడ్ చేసేది
చూసుకుంటామండి. ఓకే. Yeah. అలాగే పాస్పోర్ట్ గురించి వస్తే ఇండియన్ పాస్పోర్ట్కి అలాగే ఎన్ఆర్ఐ పాస్పోర్ట్స్కి ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుంది, వీటికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి? మేడం తప్పకుండా మంచి క్వశ్చన్ అండి. సో యాక్చువల్లీ మనకి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మనం ఇక్కడ 10 days ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి మనం 10 days యాత్ర ఉంటే, సో ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్కి 13 to 14 days అవుతుంది. బికాస్ మనం వెళ్ళేది గ్రూప్ వీసాస్ తీసుకుంటాం మేడం. మనం ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అందరూ కూడా గ్రూప్ వీసాస్ తీసుకుంటాం. అంటే మన పాస్పోర్ట్ మీద స్టాంపింగ్ పడదు, మన గ్రూప్ ఒక వీసా ఉంటుంది, వీసా మీద స్టాంప్ పడుతుంది. సో ఒకవేళ మీరు వచ్చారనుకోండి యాత్రకి, సో మీ దర్శనం అయిపోయాక లేదు నేను ఉండలేనండి ఇంకొక 3 రోజులు నేను వెళ్ళిపోతాను అంటే మీరు అలా వెళ్ళడానికి ఉండదు. మీరు వెళ్ళాలి అంటే ఇంకొక $1000 వాళ్ళకి డిపాజిట్ కట్టి మీరు బయటికి వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళకి పే చేసి మీరు బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇట్స్ ఏ గ్రూప్ వీసా అనమాట. ఎంతమంది అయితే వెళ్ళారో అంతేమంది బయటికి రావాలి. సో ఇది మన ఎన్ఆర్ఐస్ విషయంలో ఇలా ఉండదు. ఎన్ఆర్ఐస్ అయితే డైరెక్ట్ ఇక్కడికి రానవసరం లేదు, వాళ్ళు డైరెక్ట్ కాఠ్మండు వెళ్తారు. కాఠ్మండూలో వాళ్ళు ఒక 3 days 4 days స్టే చేసి, సో అంటే వీసాస్ వాళ్ళకి స్లాట్స్ ఎప్పుడు ఉంటాయో మనకి ఎగ్జాక్ట్ టైం వాళ్ళు చెప్పారనమాట. సో ఇప్పుడు స్లాట్స్ గురించి వాళ్ళు వెయిట్ చేస్తూ కాఠ్మండూలో ఉండి వాళ్ళకి నోటిఫికేషన్ రాగానే వాళ్ళు ఎంబసీకి వెళ్ళి స్టాంపింగ్ వేయించుకోవడం జరుగుతుందండి. సో ఈ 3 days కూడా వాళ్ళ ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్కి మనం ఈ 3 days కూడా అలా ఖాళీగా కూర్చోపెట్టకుండా వాళ్ళకి లోకల్ సైట్ సీయింగ్స్, మన కాఠ్మండూలో కొన్ని షాపింగ్స్ ఉంటాయి, షాపింగ్ స్ట్రీట్ ఉంటుంది, టెంపుల్స్ ఉంటాయి, ఇలా లోకల్ సైట్ సీయింగ్స్ అన్నీ కూడా చూపించి ప్రశాంతంగా ఆ 3 days కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా మన టూర్ మేనేజర్ కూడా వాళ్ళతో ఉంటారు. టూర్ మేనేజర్ కూడా ఉండి దగ్గరుండి అన్నీ చూసుకొని, సో అక్కడ నుంచి మనం మళ్ళీ వాళ్ళు ఎక్కడ కలుస్తాము అంటే మనం చైనీస్ ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గర వాళ్ళందరూ మనకు కలుస్తారు. ఓకే. సో ఇలా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫేర్స్ కూడా మనకి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఫేర్స్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. బికాస్ మనం అక్కడ వాళ్ళకి హోటల్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, సో లోకల్ సైట్ సీయింగ్స్ ఇస్తున్నాము. సో ఇలాంటివన్నీ కూడా మైండ్లో పెట్టుకొని ఫేర్స్ కూడా మనం డిఫరెన్సియేషన్స్ అయితే ఉంటాయి మేడం. ఓకే కృష్ణ గారు. అలాగే ఇప్పుడు బుకింగ్స్ విషయానికి వస్తే శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కొంచెం కాస్ట్లీ అనే అంటున్నారు, అయినా కూడా మీ దగ్గర ఎక్కువ బుకింగ్స్ అవుతున్నాయి కంపేర్డ్ టు అదర్ ట్రావెల్స్, ఎందుకంటారు? మేడం తప్పకుండా అండి, నేనే చెప్తున్నాను, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ దగ్గర ప్రైసెస్ ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే మేడం, ఈ పర్సనల్ కేర్, ఈ అసిస్టెన్స్ అండ్ ఇందాక చెప్పినట్టు మా తల్లిదండ్రులని తీసుకెళ్ళి ఎలా అయితే తీసుకెళ్ళామో అలానే తీసుకొచ్చడము, ఇదంతా దీని అన్నిటితో పాటు ఇందాక మీరు చెప్పారు మేడం ఒక దగ్గర ప్రైసెస్ అయ్యాయి, మరి ఆల్రెడీ బుక్ చేసుకున్న కస్టమర్స్కి మీరు ఏం చెప్తారు అని చెప్పి, ఈ విషయాలు ఇవన్నీ మేము మైండ్లో పెట్టుకొని మేము ఒక ప్రైస్ పెట్టాం మేడం. ఇప్పుడు ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో అంటే 2,80,000 3 లక్షలకు తీసుకెళ్లే ఆపరేటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు తీసుకెళ్తారు. చైనీస్ ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గరికి రాగానే మేడం మీరు ఇంకొక 30,000 ఎక్స్ట్రా కట్టాలి, మీకు ఇంకా అక్కడ ఒక రూమ్ ఇంకొక రోజు మీకు ఎక్స్టెండ్ చేస్తున్నాము, మీ బాడీ అక్లమటైజ్ అవ్వడానికి మీకు ఒక రోజు రూమ్ ఎక్కువ ఇస్తున్నాము, దానికి ఇంకొక 10,000 కట్టాలి అని చెప్పి ఇలాంటి సందర్భాలు చాలా అయ్యాయి మేడం లాస్ట్ ఇయర్ వేరే ట్రావెల్ ఆపరేటర్స్తోని. సో అవన్నీ కూడా మేము మైండ్లో పెట్టుకొని వీ గేవ్ ఏ ప్రైస్. సో అది ఎక్కువైనా మాకు ఎక్కువ పడ్డా తక్కువ పడ్డా కూడా అదే ప్రైస్లో ఉంటుంది అండ్ విత్ ఎ ప్రాపర్ స్పెషల్ కేర్ అండి. ఇదన్నీతో పోల్చుకుంటే అండ్ లాస్ట్ ఇయర్ మొన్న గెట్ టుగెదర్కి వచ్చిన వాళ్ళల్లో లాస్ట్ ఇయర్ మొత్తం ట్రావెల్ చేసిన వాళ్ళు కూడా వచ్చారండి. వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు మేడం. మొన్న సంవత్సరం అయిపోయింది ట్రిప్ చేసి వాళ్ళు, అండ్ వాళ్ళు ఇప్పుడు అంటున్నారు నేను కళ్ళు మూసుకున్నా కూడా నేను నిన్న మొన్న వెళ్ళేసి వచ్చినట్టుందండి, ఇంకా కైలాస పర్వతం నా కళ్ళల్లో ఉందండి అండ్ మీతోనే సాధ్యమైందండి. సో ఇంత పెద్ద జీవితంలో ఒకటేసారి చేసుకునే యాత్ర మేడం. ఈ 20,000 దగ్గర 30,000 దగ్గర చూసుకుంటే ఇంత కంఫర్ట్ మనకి ఎక్కడ ఉండదు. చాలా కంఫర్ట్ ఉంటుంది మేడం. ఎంత కంఫర్ట్ అంటే మనకి ఫిజికల్గా మెంటల్గా ఎక్కడ కూడా స్ట్రెయిన్ కాకుండా మేము హ్యాపీగా తీసుకొని వెళ్ళి తీసుకొస్తాం మేడం. దట్స్ ద రీజన్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ప్రైసెస్ ఆర్ హై. దట్స్ ఇట్. అంటే ఫస్ట్ మీరు చెప్పిన అమౌంట్ పే చేశాక ఇంకెలాంటి సర్కమ్స్టాన్సెస్ వచ్చినా కూడా అది మీరే బాధ్యత తీసుకుంటారు. ఒక్క రూపాయి కూడా మేము ఎక్కడ అడిషనల్గా ఛార్జ్ చేసేది లేదు మేడం. ఓకే. అలాగే ఈ యాత్రకి అసలు బెస్ట్ సీజన్ అంటే ఏంటి మేడం? సీజన్ వచ్చేసి మనకి ఇది కూడా మే నుంచి స్టార్ట్ అవుతుంది. సో మేలో ఏంటి అంటే పరిక్రమ చేయడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే రెండో రోజు పరిక్రమ అప్పుడు మంచు కరగదనమాట. అక్కడ పరిక్రమ అంటే ప్రదక్షిణ, కరెక్ట్. మనం అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తాం కదా, అలా ఒక ప్రదక్షిణ అనమాట మొత్తం. ఇట్స్ లైక్ పరిక్రమ. సో ఆ పరిక్రమ చేసే టైంలో సెకండ్ డే రోజు కొంచెం మంచు కరగదు మేలో వెళ్తే. సో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈజ్ లైక్ బెస్ట్ అనమాట. మనం హ్యాపీగా పరిక్రమ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు వర్షాలు అంటారా, మనకి వర్షాలు అక్కడ ఉండవు మేడం. ఎందుకు అంటే మనం క్లౌడ్స్ కన్నా పైన ఉంటాం, క్లౌడ్స్ మన కింద ఉంటాయి. సో అక్కడ వర్షాలు అంటే ఇప్పుడు మనకి తుప్పరలాగా పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం వాషింగ్ మిషన్లో బట్టలు డ్రై చేసేసి ఇలా దులిపితే జస్ట్ ఒక తుప్పర వస్తుంది కదా, సో అలా వస్తుంది. అండ్ యాక్చువల్లీ అది పడితే కూడా చాలా అదృష్టం అనమాట, ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి ఎక్కువ దాంట్లో. సో అది దాని గురించి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు.
సో అలా తుప్పర్లు పడుతూ ఉంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి, ఇంకా యాత్ర సంపూర్ణంగా చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఈ యాత్రని అవాయిడ్ చేయాలి? అదే మనకి ఇందాక చెప్పుకున్నట్టు మనం లంగ్ ఇన్ఫెక్షన్స్, ఆస్మా ఇలాంటివి అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే కొంచెం ఇబ్బందికరంగా మారుతుందండి. అది కాకుండా గుండెల్లో స్టంట్లు వేసినా లేదా బాడీలో రాడ్స్ ఉన్నా అసలు ఏ ఇబ్బంది, యాక్చువల్లీ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా, అంటే కాళ్ళు లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసే యాత్ర మేడం కైలాస మానస సరోవర్ యాత్ర. ఎక్కడ కూడా నడిచేది ఉండదు, ఒక 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ మనం వీల్ చైర్లో తీసుకొని వెళ్తాము. సో అసలు చాలా హ్యాపీగా యాత్ర అయితే చేసేసుకోవచ్చు. ఓన్లీ లంగ్ ఇన్ఫెక్షన్స్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే హ్యాపీగా యాత్రని కంప్లీట్ చేసుకోవచ్చు అండి. ఓకే కృష్ణ గారు, ఫైనల్గా వై గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే ఏం చెప్తారు? మేడం చిన్న విషయం, మేము ఇన్ని ఛానల్స్ ఉంటే మేము ప్రైమ్ 9కి ఎందుకు వచ్చామండి? వై ప్రైమ్ 9? సో ఇట్స్ లైక్ ప్రైమ్ 9తోని మాకున్న అనుబంధం కానివ్వండి, లైక్ మీరు ఇచ్చే న్యూస్ ఇవన్నీ కూడా మాకు ఎక్కడో స్పెషల్ అనిపిస్తుంది. సో అలానే మా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో కూడా వై గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే ఐ కెన్ ప్రౌడ్లీ సే స్పెషల్ కేర్ అండ్ అసిస్టెన్స్ అండ్ అసలు 1 కాదు 2 కాదు మేడం, ప్రతిరోజు అంటే మేము ఎవరో కస్టమర్ని తీసుకొని వెళ్ళామని కాదు మేడం, మా ఫ్యామిలీ మెంబర్స్ మాతో ట్రావెల్ చేస్తున్నారు, వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కాకూడదు అనే వర్డ్ మా ప్రతి ఒక్క టీం మెంబర్కి మాకు ఆల్రెడీ ఇంజెక్ట్ చేసేసారు మా భరత్ శర్మ గారు. సో అసలు నాట్ వై గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కాదు, ఓన్లీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మేడం. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ గారు, చాలా మైన్యూట్ డీటెయిల్స్తో సహా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఎస్, ఇదండి విన్నారు కదా, ఈ సమ్మర్కి మీరు ది బెస్ట్ మానస్ సరోవర్ యాత్ర ప్లాన్ చేస్తుంటే మాత్రం వెంటనే శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వన్ని కాంటాక్ట్ అవ్వండి. ఇదే ఇవాల్టి ప్రైమ్ 9 స్పెషల్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.